సార్ ఇప్పుడు బేసిక్ గా చాలా మంది చూస్తూ ఉంటాము, ఎందుకంటే ఏలినాటి శని, అష్టమ శని అంటూ ఉంటారు. అసలు ఏలినాటి శని అనేది మన జీవితం మీద ప్రభావం చూపిస్తుందా? ఒకవేళ శనీశ్వరుడు నుంచి బయటికి రావాలంటే, ఆ శని నుంచి బయటికి రావాలంటే అసలు ఏం చేయాలి? వాస్తవంగా వేదాంతం ఏం చెబుతుంది, వేదం ఏం చెప్తుంది మనం చూస్తే, వేదం చెప్తుంది శని భగవానుడు ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని, అష్టమ శని, జన్మ శని, అలాగే శని మహర్దశ అని అనేక రకాలుగా ప్రతి మనిషి జీవితంలో ఎక్కువ పార్ట్ ఆయనే ఉంటుంది. 9 గ్రహాల్లో కూడా. ఎందుకని ఉంటుంది అనంటే వేదం చెప్పే మాట ఏంటంటే, శని ప్రభావం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో జీవితంలో నువ్వు ఇబ్బందులు పడుతూ గుణపాఠాలు నేర్చుకుంటూ సన్మార్గంలో నడుస్తూ విజయ పదంలో ముందుకు దూసుకు వెళ్ళటానికే చెప్తుంది. కానీ మనం ఏమనుకుంటాం, ఏనాటి శని వచ్చింది, అమ్మో నా జీవితంలో కష్టాలు మొదలైపోయి, అష్టమ శని వచ్చింది, నాకు జీవితంలో కష్టాలు మొదలైంది, అర్ధాష్టమ శని, అష్టమ శని అంటే 8 ఏళ్ళు, అర్ధాష్టమ శని అంటే 4 ఏళ్ళు, ఏలినాటి శని అంటే 7 సంవత్సరాలన్నర. ఇట్లాగే శని మహర్దశ అని అంటే మనకి 19 సంవత్సరాలు. ఇట్లా శని ప్రభావం ప్రతి మనిషి మీద ఇన్ని సంవత్సరాలు ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే మన లైఫ్ ఆఫ్ భాగం ఆయన పాత్ర ఎక్కువ ఉంటుంది. అయితే ఆయన ఏమంటాడంటే, నువ్వు సన్మార్గమును గనక నేను చెప్పినట్టు ఉంటే నిన్ను నేను ఉన్నతంగా తీర్చిదిద్దుతానయ్యా అని చెప్తున్నాడు. మనం ఏం చేస్తామంటే శని రాగానే వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి వెళ్తాం, అర్చనలు చేస్తాం, పూజలు చేస్తాం. ఓకే, పూజలు చేయటం మంచిది, అలాగే నవగ్రహ ప్రదక్షిణ చేయడం మంచిదే, దానాలు ధర్మాలు చేస్తాం, ఓకే చేయొచ్చు. వీటితో పాటుగా నువ్వు ఎన్ని చేసినా నీవు ప్రవర్తన మార్చుకోకపోతే శని భగవానుడు నీకు అనుకూలించడు అని చెప్పి చేంజెస్ ఖచ్చితంగా చేసుకోవాలి. అమ్మ, నువ్వు ఒక పూజ చేసినా, ఒక వ్రతం చేసినా, ఒక యాగం చేసినా నీ ప్రవర్తన మారందే. మనం ఈ పూజ వల్ల ఆయనకి మనం ఏంట్రా లంచం ఇస్తున్నావా? పూజ అంటే అంతే కదా, అయ్యా నేను పూజ చేస్తున్నాను నాకు మంచి చేయని అడుగుతున్నావు అంటే భగవంతుడికి లంచం ఇస్తున్నావా? కాదు. భగవంతుడికి ఏది ఇష్టం? నువ్వు పూజ చేయడం ఇష్టం కాదు, పూజతో పాటుగా నీ ప్రవర్తన మార్చుకోవడం ఇష్టం. వేమన శతకంలో కూడా ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండ శుద్ధి లేని పాకమేలా అనేది కూడా 100%. ఎప్పుడైనా సరే ఆత్మశుద్ధి లేకుండా ఏది చేస్తే ఉపయోగం లేదు. ఆత్మశుద్ధి అంటే ఏంటంటే నిన్ను నువ్వు మార్చుకుని నిన్ను నువ్వు మలుచుకోవటం. ఎలాంటి శని దోషములైనా నా దగ్గరికి వచ్చేవాడికి అదే చెప్తాను, ఏలినాటి శని రాని, అష్టమ శని రాని, ఏమవుతుంది, ఎందుకు భయపడుతున్నావు? ముందు నీలోంచి తొలగించుకోవాల్సింది భయం. ఇప్పుడు శనీశ్వరుని పూజిస్తే మనం వెళ్ళి రెగ్యులర్ గా శనివారము, లేకపోతే ప్రతి శనివారము, లేకపోతే అమావాస్య రోజు ఇట్లాంటి టైంలో శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి పూజిస్తే కొంచెం ఏమైనా తగ్గుతుంది అంటారా? అంటే ఎలా అంటారా, శని భగవాన్ని పూజించటం వల్ల శనివారం పూజిస్తావు, లేదు రోజు పూజిస్తావు, పూజిస్తే తగ్గుతుంది. కానీ ఏంటంటారా, పరిపూర్ణ ఫలితాలు రావు. పరిపూర్ణ ఫలితం రావాలంటే శని భగవానుడు ఒకటి చెప్తున్నాడు, నాకేది ఇష్టమో నువ్వు అది అవలంబించు అని. మరి శని భగవానుడికి ఏమి ఇష్టం అమ్మా? ముక్కు సూటిగా ఉండే వ్యక్తి శని భగవానుడు. సూర్య భగవానుడికి కొడుకే ఆస్ట్రాలజీలో అయినా. ఛాయాదేవికిను సూర్య భగవానికి పుట్టినవాడు శని భగవానుడు. ఇక్కడ శనీశ్వరుడు అన్నారు. ఇక్కడ చూడండి, శని ఈశ్వరుడు అన్నారు. ఎందుకు శనీశ్వరుడు అయ్యాడు ఈయన అంటే, ఈశ్వరుడు దగ్గర శిష్యరికం పొందిన వ్యక్తి శనీశ్వరుడు. అందుకని శిష్యుడుగా ఉన్నాడు కాబట్టి ఈయనకి ఆయన పేరు ఈయనకి కూడా వచ్చింది, శని ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు దగ్గర శిష్యరికం పొందినవాడు. అందుకని శనీశ్వరుని ఎవరైతే ఆరాధిస్తారో అద్భుత ఫలితాలు వస్తాయి. అలాగే గణపతికి శనీశ్వరుడికి కూడా చాలా ఫ్రెండ్షిప్ ఉంటుందంట. అందుకని గణపతిని పూజించిన శని భగవాను యొక్క ఎఫెక్ట్ మన మీద ఉండదని చెప్తుంటారు. ఆంజనేయ స్వామిని పూజించిన శని భగవానుడికి ఎఫెక్ట్ ఇదైతే విన్నాను. ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎందుకు అంటే ఈ ఆంజనేయ స్వామి కూడా ఈశ్వరుడికి శిష్యుడే. కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించిన శని భగవానుడిని పూజించిన కూడా ఫలితం ఒక్కగానే ఉంటది. అంటే అద్భుతంగా మనం కోరుకున్న ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆంజనేయ స్వామి పూజ చేస్తాము, అలాగే ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తాం, ఈశ్వరుడు పూజ చేస్తాం, శని గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాం, నవగ్రహాల చుట్టూ, లేదు శని భగవాన్ని పూజిస్తూ ఉంటాం. వీటితో పాటుగా నీకు తొందరగా ఫలితం రావాలంటే శని భగవానుడు ఏమంటున్నా అంటే, అబద్ధం ఆడకు. అంటే అవసరమైనప్పుడు బిజినెస్ లో ఆడటం తప్పు లేదు, కానీ చిన్నదానికి పెద్దదానికి జీవితమే అబద్ధంగా మార్చుకోవద్దు. సత్ప్రవర్తనతో ఉండు. అంటే ఎలా ఉండాలి సత్ప్రవర్తన? ఎదుటి వాడిని మోసం చేయకు, అది ఏ రూపంలోనైనా ఎదుటి వ్యక్తిని మోసం చేయకు, ఎదుటి వారి ఆస్తిని నువ్వు కాజేయకు. ఇలా ఎవడైతే ఉన్నాడో
అప్పుడు మీరు చేసే పూజ, అప్పుడు మీరు చేసే వ్రతం, అలాగే మీరు చేసే ఏ కార్యక్రమం అయినా, ఏ తంతు అయినా సరే మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. నేను నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నాను సార్, కానీ నాకు ఫలితం రావట్లేదు, నాకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయి, నేను మార్చుకోకపోతే అసలు ఏమొస్తుంది? ఏది రాదు. ఇక్కడ ఏంటి, నువ్వు ఈ పూజ చేసన్నా నీలో మార్పు తెచ్చుకుంటావా లేదా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ నువ్వేం చేస్తావు? మార్పు లేదు, నేను అక్కడ ఏం చేస్తున్నా, లంచం ఇచ్చాను కదా అని పూజ చేసి ఆహా నా భగవంతుడు నాకు మంచి చేయాలి అనుకుంటే మంచి జరగదు. కాబట్టి పూజ చేసినా వ్రతం చేసినా నీలో మార్పు వస్తే శని భగవానుడు నీకు అనుకూలిస్తాడు. శని మహర్దశ స్టార్ట్ అయింది అని అంటే నిన్ను మార్చటానికే, అది తెలుసుకో ముందు. ఆయన మన పైన ఎలాంటి ప్రభావం చూపుతాడంటే నిన్ను వంచి సన్మార్గం అనడానికి, అంటే ఇనుము కాలిస్తే వంగుద్దాం, అట్లాగే మనకి బాధలు అనే దాన్ని పెట్టి కాల్చి మనం వంచటానికి. అసలు నీకు అలాంటి అవకాశం ఆయన ఇవ్వకుండా నువ్వే వంగిపోతే, నువ్వే పాజిటివ్గా ఉంటే ఎలా పాజిటివ్గా ఉండాలి? నువ్వు నెగిటివ్ మాట్లాడకు, నెగిటివ్ తీసుకోకు, ప్రతి నిమిషం పాజిటివ్గా ఉండు, ఒకటి సొమ్ము ఆశించకు, అలాగే ఏది కూడా చెడు వ్యసనాలకి లోనవ్వకు. చాలు, నీకు ఆటోమేటిక్గా నీకు ఇచ్చే శిక్షలన్నీ ఏంటి? ఓహో ఈయన గుడ్ బాయ్ కాబట్టి మనకి మంచి చేసి ఇంకా ఉన్నతమైన లైఫ్ ని ఈ శని భగవానుడు ఇస్తాడు. ఇదే ఏలినాటి శనిలో చాలా మంది ఇనే ఉంటారమ్మా. ప్రథమంలో కష్టాలు పెడతాడు, చివరిలో ఉన్నతంగా రాజయోగం ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు అంటే ఏంటి దీని అర్థం అమ్మా, ముందు కష్టాలు పెట్టి నిన్ను మార్చి నీకు సత్ప్రవర్తన వచ్చేట్టుగా చేసి ఆ తర్వాత నీకు డబ్బు ఇస్తాడు అని. ఇంత లోతుగా ఎవరు చెప్పరు. వాస్తవంగా ఏమంటారంటే ఆయన వచ్చాడా, ఓకే నేను జాగ్రత్తగా ఉండాలని గమనించి, ఆయన వచ్చాడు కాబట్టి జాగ్రత్త కాదు, నీ లైఫ్ ఈ రోజు నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి, సన్మార్గం నడవాలని నడుచుకుంటే అసలు ఆయన ఎప్పుడు వచ్చాడో ఎప్పుడు వెళ్ళాడో కూడా నీకు తెలియదు, ఇంకా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఓకే, కాబట్టి శని భగవానుడు కరుణ కావాలి అంటే మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంటూ, పాజిటివ్గా మాట్లాడుతూ, నెగిటివ్ తీసుకోకుండా ఉంటూ, ఎవరికి అపకారం చేయకుండా చేతనైనంత మట్టికి ఓపుకుంటే ఉపకారం చేస్తూ పోతే శని భగవానుడు అసలు మిమ్మల్ని టచ్ కూడా చేయడమ్మా. ఓకే సార్, మీరు అన్నట్టు ఇప్పుడు గ్రహాలు దోషాలు ఉన్న వాళ్ళు దానాలు ఇస్తూ ఉంటారు, ఆ దానాలు బ్రాహ్మణులకి ఇస్తూ ఉంటారు. అసలు ఈ దానాలు బ్రాహ్మణులకి ఇవ్వకుండా అంటే ఎవరైనా లేని వాళ్ళకి, పూర్ పీపుల్కి, రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి దానం ఇవ్వచ్చా? మంచి క్వశ్చన్ అడిగారా. అంటే ఇక్కడ వాస్తవం ఏంటంటేనమ్మా, ఈ బ్రాహ్మణులు సహజంగా ఈ దానాలు తీసుకొని వాళ్ళు వాడుకుంటే ఓకే మంచిదే. ఎందుకనంటారా, అది వేరేగా మళ్ళీ రీసేల్ చేయటం రకరకాలుగా చాలా మంది, అందరే కాదు కొంతమంది చేస్తూ ఉంటారు. ఇక్కడ నేనేమంటానంటారా, ఇస్తూ అనేది ఒక అలవాటుగా అయిపోయింది కాబట్టి ఇవ్వటం వల్ల మనం వాళ్ళని ఇది ఇవ్వద్దు ఇవ్వు అని చెప్పే కన్నా కూడా వాస్తవంగా పూర్ పీపుల్ ఎవరికైతే సహాయం చేస్తామో వారికి ఈ శని భగవాన్ యొక్క కరుణ ఉంటుంది. ఉదాహరణకి రవిగ్రహం యొక్క అనుకూలత లేదు అనుకున్నాం. రవిగ్రహం ఎవరి దగ్గర ఉంటాడు, రవి యొక్క ప్రభావం ఎవరి మీద ఉంటుంది అనంటే ఎవరికైతే ప్రతినిత్యం హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయో వాళ్ళ పైన రవిగ్రహం యొక్క అనుగ్రహం ఉంటుంది. అంటే ఆయన యొక్క ప్రభావం వల్ల వారికి అది వస్తుంది. ఎందుకు? రవిగ్రహం ఏంటి, హార్ట్ ని బాగా పనిచేయటానికి, పంపింగ్ చేయడానికి హార్ట్ మీద ఆయన ప్రభావం చూపుద్ది. ఎందుకు చూపుద్ది అంటే ఆయన వచ్చి మన హార్ట్ ని ఆపడం చేయట్లేదు, ఆన్ చేయటం చేయట్లేదు. నీకు రవి అనుకూలిస్తే నీకు ఆరోగ్యం బాగుంటుంది. ఆయన ఆరోగ్య ప్రదాత అంటాం. ఆరోగ్యం ఎప్పుడైతే మనకి కుంటుపడుతుందో ఈ యొక్క రవిగ్రహం యొక్క అనుకూలత లేదు అని, అప్పుడు నువ్వేం చేయాలి? ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో పూర్ పీపుల్ వారికి మెడికల్ ఖర్చులకి డబ్బులు దానం చేయాలి. ఇలా చేస్తే నీకు రవిగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది. అలాగే చంద్రుడు ఎవరు? మాతృకారకుడు, మనసు కారకుడు. ఎవరైతే అంటే తల్లిదండ్రులు ఉంటారు కదమ్మా, వృద్ధ తల్లిదండ్రులు అంటే పిల్లల చేత బయటికి వెళ్ళిపోయి పిల్లల్ని సరిగ్గా చూడక ఇబ్బందులు పడుతూ అనాథ శరణాల ఇళ్ళలా ఉంటారు. బాగా లేని వారికి ఎవరికైనా తల్లిదండ్రులకి సహాయ సహకారాలు చేస్తే చంద్రుడు అనుకూలిస్తాడు. ఎందుకు అనుకూలిస్తాడు? దీంట్లో ఉన్న రీజన్ ఏంటి? ఎప్పుడైతే తల్లిదండ్రులు సమానులైన వృద్ధులకి నువ్వు వెళ్ళి సహాయం చేసినప్పుడు నీ మనసు ఎలా ఉంటుందమ్మా? వాళ్ళు బాబు నువ్వు చల్లగా ఉండు, నా బిడ్డ నన్ను ఎలా చేశాడు కానీ నా బిడ్డలాగా వచ్చి నువ్వు చేసావు, నువ్వు చల్లగా ఉండు బాబు, నువ్వు చల్లగా ఉండమ్మా అని దీవించారు. అప్పుడు నీ మనసు ఎలా ఉంటుందమ్మా? చాలా ప్రశాంతంగా. అక్కడ చంద్రుడు ప్రవేశించాడు అంటే చంద్రుడు ప్రభావం మనసు మీద ఉంటది కదా, అక్కడ నీకు ఆనందాన్ని ఇస్తుంది. అందువల్ల నీకు ఆ చంద్రుడి యొక్క దోషం పోతుంది. నీకు తెలియకుండా బ్లెస్సింగ్స్ నీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి, పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయి. ఇప్పుడు మీరు చంద్రుడి గురించి అలాగే రవి గురించి చెప్పారు కాబట్టి
గురువు గురించి కూడా ఖచ్చితంగా తప్పకుండా చెప్పండి. చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ముందుకెళ్ళాలంటే గురుబలం ఉండాలి అని చెప్తారు. అవును. అసలు గురుబలాన్ని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? మంచి క్వశ్చన్ అడిగారా. గురువు అంటే ఇక్కడ ఏంటంటే గురువు ఎక్కడ ఉంటాడు, గురు ప్రభావం ఎవరి మీద ఉంటది అంటే ఎక్కువగా గురువుల మీద గురు ప్రభావం ఉంటుందమ్మా. అంటే స్కూల్ టీచర్లు ఫస్ట్ అమ్మా నాన్న తల్లిదండ్రులే మన ప్రథమ గురువు అని చెప్పుకుంటాం. తర్వాత స్కూల్లో టీచర్లు కావచ్చు, తర్వాత మాలాంటి గురువులు కావచ్చు, లేదు మహానుభావులు, ఇంకా చాలా పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు. ఈ గురువుల రూపంలోనే గురువు వారి మాట రూపంలో ఉంటాడు. గురువు ఎప్పుడు కూడా వారి యొక్క మాటల రూపంలో మనకు కనపడుతూ ఉంటాడు. ఎందుకని గురువు చెప్పే మాట ఎలా ఉంటది, అది 10 మందికి మేలు చేసేటట్టు ఉంటుంది. అక్కడే గురువు యొక్క అనుకూలత ఉన్నట్టు. అటువంటి గురువు మనకు అనుకూలించాలి. చాలా మంది అంటాం వివాహం జరగలేదు, గురువు యొక్క అనుకూలత లేదు, సంతానం లేదు, గురువు యొక్క అనుకూలం లేదు, డబ్బు సంపాదించలేకపోతున్నాను, గురువు యొక్క అనుకూలం లేదు, మీకు మాటకి ఆకర్షణ లేదు, గురువు యొక్క అనుకూలత లేదు, ఇలా చెప్తూ ఉంటాం. మరి ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? గురువు యొక్క అనుకూలత మనకి కావాలి అంటే ప్రతి నిత్యము కూడా నువ్వు పాజిటివ్గా మాట్లాడు. నీ నోటి నుంచి చెడు మాట్లాడకూడదు. ఎందుకని గురువు చేసే పని ఏంటి? ఎవరిని దూషించడు, అవును, మంచి చెప్తూ ఉంటాడు. కానీ వాడు మనం ఉదయం లేచిన కానీ ఏం చెప్తున్నాం? నోటి నుంచి నెగిటివ్ మాట్లాడుతున్నాం. కానీ నాకు గురువు అనుకూలించాలి, నాకు డబ్బు కావాలి, పిల్లలు కావాలి, లేదు వివాహం కావాలి, ఇలా అంటున్నాం. నేనేమంటానంటే అమ్మా, నువ్వు చేసే పూజలు, నువ్వు చేసే వ్రతాలు చేసుకుంటూ గురువు యొక్క లక్షణాన్ని నువ్వు అనువదించుకుంటూ గురువు యొక్క తత్వాన్ని నువ్వు స్వీకరించి ఈ రోజు నుంచి నువ్వు మారి చూడు. నేనేమంటానంటే అమ్మా, ఎక్కువ రోజులు వద్దు, 108 రోజులు చెయ్యి. ఎందుకు 108 అనేది కూడా ఒక లెక్క ఉంది. ఎందుకని మనకి ఎన్ని నక్షత్రాలు? 27 నక్షత్రాలు. ఎన్ని పాదాలు? 108 పాదాలు. అంటే ఒక నక్షత్రానికి 4 పాదాలు. అట్లా 27 × 4 108 పాదాలు. అందుకని 108 రోజులే చెప్పాను నేను. ఈ 108 రోజుల పాటు నీ నోటితో చెడు మాట్లాడకుండా చేతనైతే సహాయం చేయి, మంచి మాట్లాడు, ప్రయత్నం చెయ్యి. నీ గురువు నీకు అనుకూలిస్తాడో లేదో చూడు. నువ్వు వెళ్ళిపోయి ఎన్ని పూజలు చేసినా నీకు ఫలితం రాకపోవడానికి కారణం ఏంటంటే పూజలు చేస్తున్నావు, వ్రతాలు చేస్తున్నావు, హోమాలు చేస్తున్నావు, కానీ నీ ప్రవర్తన మార్చుకోవటంలా. గురువు ఏంటి? గురుతత్వం ఏంటి? ఎవరికి హాని చేయడు, ఎవరిని మోసం చేయడు, చేతనైతే సహాయం చేస్తాడు, అలాగే పాజిటివ్గా మాట్లాడతాడు, ఎవరిని దూషించడు. వీరి మాట 10 మందికి ఉపయోగపడేట్లుగా చెప్తాడు. అదే గురుతత్వం. ఆ గురుతత్వాన్ని నువ్వు అనువదించుకుంటే గురువు నీ జీవితంలో అద్భుతాలు సృష్టిస్తాడమ్మా. చాలా మంది ఇంకొక డౌట్ కూడా ఉంటుంది. కుజుడు ఎందుకు అనుకూలించడు మనకి? కుజుడు అనుకూలించాలంటే కుజుడు అసలు ఎక్కడుంటాడు? నేనేమంటానంటే నవగ్రహాలు మనలో ఉన్నాయంటారు ఎప్పుడు. ఈ నవగ్రహాలు మనలో ఉంటే సూర్యుడేమో మనకి ఆరోగ్య ప్రదాతగా ఉంటున్నాడు, చంద్రుడేమో మనసు మీద ఉంటున్నాడు, అలాగే ఉందంటే మనం గురువు చెప్పుకున్నాం మన మాటల్లో ఉంటున్నాడు అని చెప్పి, మన ప్రవర్తనలో ఉంటున్నాడు అని. ఇక్కడ కుజుడు ఎక్కడుంటాడంటే మన ఎనర్జీ, మన కోపం. గురువు యొక్క కుజుడు యొక్క తత్వమేనమ్మా. నీ కోపం వస్తుందిరా అంటే కుజుడు వీక్ అయ్యాడు అని అర్థం. ఎవరైనా మీ ప్రవర్తన చూసి నా దగ్గరకు వచ్చినప్పుడు ఇలా ఎడబడ మాట్లాడుతుంటే ఇతనికి కుజగ్రహం వీక్ అయిందని చెప్తుంటాను. ఎందుకని? చిన్నదానికి పెద్దానికి కోపడటం, రుసరుసలు ఆడటం. కానీ వాళ్ళు ఏం కోల్పోతున్నారు? కుజుడు యొక్క తత్వం ఏంటంటే ఎవరైనా నా నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మీరు నా నుంచి ఎనర్జీ తీసుకోండి, కోపాన్ని చూపి ఆవేశానికి లోనై ఎనర్జీని లాస్ చేయకండి అని చెప్తున్నాడు అమ్మాయి. మీరు నాకు కుజ దోషం ఉంది, లేదు కుజ వీక్షణ ఉంది, నా జీవితంలో పెళ్ళి అవ్వట్లేదు, రకరకాల బాధలు చెప్తారు. వాళ్ళని మనం పరీక్షిస్తే ఎవరికైనా కుజ దోషం ఉంది, కుజుడు యొక్క వీక్గా ఉన్నాడని పరీక్షించినప్పుడు వాళ్ళ జాతకంలో చూస్తే మనకేం కనపడుతుంది అంటే వాళ్ళ ప్రవర్తన చిన్నదానికి పెద్దానికి కోపం, అమ్మా నాన్నని దూషించడం, చిన్నదానికి పెద్దానికి అలగటం, అలాగే ప్రతి విషయంలోనూ తనదే పై చేయిగా ఉండాలని కోరుకోవటం. దీనివల్ల ఏమవుతుంది? ఎనర్జీ అంతా లాస్ అయిపోతారు, కుజగ్రహ యొక్క అనుకూలత ఉండదు. అలా ఎవరికైతే వీక్గా ఉందో వాళ్ళు పాజిటివ్గా మాట్లాడుతూ చిన్న విషయానికి పెద్ద విషయానికి కోపం లేకుండా ఉంటూ మీరు మీ ఎనర్జీని పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఎనర్జీ పెరుగుద్ది? వేస్ట్గా కోపడటం, ఆవేశపడకుండా ఉంటే ఎనర్జీ ఉంటుంది. తింటే ఎనర్జీ వచ్చేది ఒకటి, అలాగే మనసు ఆనందంగా ఉంటే ఎనర్జీ వేరమ్మా. ఎప్పుడు ద్వేషంతోనూ బాధతోనూ ఉంటే మనసు ఎక్కడ ఎనర్జీతో ఉంటది? కాబట్టి తింటే వచ్చే ఎనర్జీ, అలాగే మనసుకి ఇచ్చే బూస్ట్ ని ఆనందంతో నువ్వు ఉన్నట్లయితే, ఆ ఎనర్జీని నీ దగ్గర తెచ్చుకున్నట్లయితే నువ్వు హ్యాపీగా ఆనందంగా ఉంటావు. కుజగ్రహం యొక్క అనుకూలత నీకు ఉంటుంది. అలాగే మరి బుధగ్రహం, చాలా మంది ఈ డౌట్ కూడా వస్తుంది. ఈ బుధగ్రహం ఏంటి? వ్యాపార కారకుడమ్మ బుధుడు. వ్యాపారం బాగుండాలి అంటే బుధుడు అనుకూలించాలంటాం. చాలా మంది వ్యాపారస్తులు నా వ్యాపారం బాగుంటలేదు సార్, మొన్న చాలా బాగుంది, ఇప్పుడు బాగోలేదు,
ఎస్ మన బాగుంది, నీ ప్రవర్తన బాగుంది, ఓకే నీ ఆలోచన బాగుంది. బుధుడు బుద్ధి కారకుడు. బుధుడు బుద్ధి కారకుడు. నీ బుద్ధి మీద ఆధారపడి ఉంటది. నీ బుద్ధి కుశలతను బట్టి నీ వ్యాపార తత్వం ఉంటది. నువ్వు ఎప్పుడు ఫ్రాడ్గా ఆలోచిస్తూ అంటే ఈజీ మనీతో ఏదో చెయ్యాలి అని ఆలోచిస్తే నీ జీవితంలో తాత్కాలికంగా కొన్నిసార్లు ఆనందాలు రావచ్చు, డబ్బు రావచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం ఆనందం ఉండదు. నీ బుద్ధి మీద బుధుడు యొక్క ప్రభావం ఉంటది. నీ బుద్ధి కుశలతతో ఉండి అంటే మంచి సంస్కారవంతంగా నువ్వు ఆలోచిస్తూ అన్నిటిలో శతప్రజ్ఞత కలిగి ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ఎదుటివాడికి చేతనైనంత మట్టికి సహాయం చేస్తూ నీ చేతనైనంత మట్టికి నువ్వు తప్పుగా మాట్లాడకుండా తప్పుగా ఆలోచించకుండా నువ్వు ప్రవర్తిస్తే బుధగ్రహం యొక్క అనుకూలత కలుగుతాం. మీ వ్యాపారం అప్ అండ్ డౌన్ అవుతుంది అని అంటే నీకు బుద్ధి కుశలత లేదు. అది బుధుడి యొక్క ప్రభావం. మరి బుద్ధి కుశలత కావాలి అంటే మన ప్రవర్తన మార్చుకోవాలి. అలాగే నువ్వు చేసే పూజలు నువ్వు చేయాలి. దాంతో పాటుగా ఇది తోడైతేనే నీకు ఫలితం వస్తుంది, లేదంటే రాదు. ఇలా చెప్పుకుంటే 9 గ్రహాలకి 9 తత్వాలు ఉన్నాయి తల్లి. ఈ 9 తత్వాల్ని మనం అనువదించుకోవాలి. అంతేగాని గ్రహ పూజలు చేస్తే రిజల్ట్ రాలేదని బాధపడవలసిన పని లేదు. పూజలతో పాటుగా ఈ తత్వాన్ని నువ్వు అనువదించుకుని ఆచరణలోకి వెళ్తే నవగ్రహాలు సైతం నీకు అనుకూలిస్తాయి. నవగ్రహాలు నీలో ఉన్నాయి, పంచభూతాలు నీలో ఉన్నాయి. అలాగే మీకు సృష్టి అంతా బయట ఉందని భ్రమలో ఉన్నాము, అసలు సృష్టి అంతా లోపల అదే ఆత్మ. ఎందుకని పుట్టుకతోనే మనలోకి ఒక ఆత్మ ప్రవేశించింది తల్లి గర్భంలోనే. అది భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి అంచెలంచెలకి శరీరం మాత్రమే పెరుగుతుంది, ఆత్మ మాత్రం మినుగుడు పురుగంత ఉంటదమ్మా. అది ఎప్పుడు కూడా గుండెకి హార్ట్ బ్యాక్ సైడ్ ఉంటది. అది మనకి ఎనర్జీని ఇస్తా ఉంటది. వన్స్ ఒక్కసారి ఆగితే ఈ శరీరం ఎంత ఉన్నా కూడా ఉపయోగం లేదు. కానీ మరి దాన్ని గుర్తించిన నాడు నువ్వు దేన్నైనా మ్యాగ్నెట్ లాగా ఆకర్షిస్తావు. నీ శక్తి అంతా అక్కడ దాగి ఉంది. అందుకే ఆయనే హృదయేశ్వరుడు అని చెప్తున్నాం. మీ హృదయంలో కొలువై ఉన్నవాడు ఆయనే పరమాత్మ, ఆయనే పరమేశ్వరుడు, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే యేసు, ఆయనే అల్లా. ఎవరి నమ్మకాన్ని బట్టి ఆయనే ఆయన రూపం. అది గుర్తించి నువ్వు పాజిటివ్గా ఉంటూ ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఆయన గుర్తించిన రోజు నీకు ఏది కావాలంటే నీ దగ్గరికి వస్తాయి. నవగ్రహాలు సైతం నీకు సరెండర్ అవుతాయి. అలాగే పంచభూతాలు నీకు సహకరిస్తాయి. ఎప్పుడు కూడా తల్లి పంచభూతాలు సహాయ సహకారాలు అందుకోవాలి, నవగ్రహాల యొక్క సహాయ సహకారాలు అందుకోవాలి అంటే కేవలం మార్పు చేసుకోవాల్సింది లోకంలో కనపడే బయట మనుషుల్లోనో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కాదు, నీలో ఉన్న ఆలోచనల్ని నీ ప్రవర్తనని మార్పు చేసుకుని నిన్ను నువ్వు తెలుసుకుంటే సృష్టి అంతా నీకు సరెండర్ అవుతుంది. సృష్టిని నువ్వే చక్రవర్తిగా మారాలి అంటే నీ ప్రవర్తన నువ్వు మార్చుకోవాలి. మీరు అడగొచ్చు, సార్ మీరు చేశారా, లేదు ఇంకోటి చేశారా అని. అమ్మా అది అంత ఈజీగా వచ్చేది కాదు. కష్టపడాలి, దాని మీద ప్రాక్టీస్ చేయాలి. క్షణక్షణం రోజు దాని మీద మనం దాని పట్టును సాధిస్తూ ఏదో ఒక రోజు దానిపైన మనకు పట్టు వచ్చింది అంటే మనం కోరుకున్నది ఈజీగా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్, అదే యూనివర్స్ మనం చేయటం అంటే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ ఈ రోజు పుట్టినవి కాదురా, ఈ రోజునూ ఉన్నాయి, త్రేతాయుగం ద్రోపయుగం నుంచి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది ప్రాచుర్యంలోకి దాన్ని ఈజీ మెథడ్లోకి బయటికి తీసుకొచ్చాం కాబట్టి ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది. అప్పుడు అర్థం కాదు. అందుకని మునులు ఋషులు ఏం చేశారు, తపస్సు చేశారు. ఏమని తపస్సు చేశారు? ఒక చరణం తీసుకున్నారు, ఓం నమ శివాయ లేక శ్రీరామ అని ఏదో ఒక చరణం తీసుకుని అదే పదాన్ని పదే పదే జపించడం వల్ల ఆయన మనకు ప్రత్యక్షమైంది. ఇక్కడ అంతే. ఏంటి, మనం పదే పదే పాజిటివ్గా పలకటం వల్ల దేన్నైనా మనం ఆకర్షిస్తాం. మనం ఏం చేస్తున్నాం, ఉదయం లేచిన కాడి నుంచి నెగిటివ్నే ఎక్కువగా జపం చేస్తాం. మరొక వీడియోలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకా ఎలా చేస్తే అద్భుతంగా వస్తుందో కూడా చెప్పుకున్నాం. ఖచ్చితంగా సార్. ఈ రోజు అయితే మీరు చాలా విషయాలు మాతో పంచుకున్నారు. ఈ రోజు జేకేఆర్ గారి ద్వారా చాలా విషయాలను తెలుసుకున్నాం. ఇంకా మరిన్ని విషయాలను మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విహారీ మీడియా.